అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొత్తగా పెళ్ళైన ప్రతి దంపతుల జీవితాన్ని మార్చగల విషయము. అది డబ్బు కాదు, అది అందము కాదు, అది లక్కు కూడా కాదు. అది కమ్యూనికేషన్, అంటే మాట్లాడుకునే విధానం. చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరిని ప్రేమించుకుంటారు, కానీ మాట్లాడుకోలేరు. కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది అర్థం చేసుకోరు. మరికొందరు మనసులో బాధ పెట్టుకొని బయటికి స్మైల్ ఇస్తారు. కానీ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రిలేషన్షిప్ అనేది సైలెన్స్ మీద కాదు, అండర్స్టాండింగ్ మీద నిలబడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లనే ఏ రిలేషన్షిప్ అయినా సరే నిలబడుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు కొత్తగా పెళ్ళైన ప్రతి భర్తకి, ప్రతి భార్యకు చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడమే కాదు, మీ మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వాళ్ళ అట్టు కాకుండా చెప్పడము, మరియు ఎదుటివారి భావాన్ని వాళ్ళు చెప్పకపోయినా సరే అర్థం చేసుకోవడం. ఇది ప్రతి రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు లవ్ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ప్రతిదీ అండర్స్టాండింగ్ మీదనే ఆధారపడుతుంది. చాలా రిలేషన్షిప్లలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా కపుల్స్ ఒకరికొకరు మాట్లాడుకోరు. సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్లనే వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, భర్త ఆఫీసు నుంచి వచ్చాడు, బాగా అలసిపోయాడు. భార్య రోజంతా ఇంట్లోనే ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమెకేమో మాట్లాడాలని ఉంటుంది, అతనికేమో రెస్ట్ కావాలని ఉంటుంది. ఇక్కడ ఇద్దరిది తప్పు కాదు, ఒక కమ్యూనికేషన్ అనేది మిస్ అయింది. అతను ఇలా చెప్పొచ్చు కూడా, నాకు 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని. ఒక చిన్న మాట ఆ రిలేషన్షిప్ని చాలా సేవ్ చేస్తుంది. చాలా మ్యారేజెస్లో ప్రాబ్లం ఏమిటంటే లవ్ లేకపోవడం కాదు, వాళ్ళు కమ్యూనికేషన్ చేయలేకపోవడమే. ఫ్రెండ్స్, రిలేషన్షిప్లో మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో వినడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది రిప్లై చేయడానికి మాత్రమే వింటారు, అర్థం చేసుకోవడానికి చాలామంది వినకరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య ఇలా ఉంటుంది, ఈరోజు నేను బాగా అలసిపోయానని. అప్పుడు భర్త వెంటనే సొల్యూషన్ మోడ్లోకి వెళ్తారు. ఆ పనిని అలా చేయొద్దు, ఈ పనిని ఇలా చేయొద్దని. కానీ ఇక్కడ ఆమెకు సొల్యూషన్స్ అవసరం లేదు, ఆమె బాధను వినాలని అనుకుంటుంది ఆమె, అంతే. ఫ్రెండ్స్, కొంతమంది భార్యాభర్తలు ఏదైనా చిన్న గొడవ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు మాట్లాడుకోరు. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే సైలెన్స్ అనేది డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. మనసులోనే మాటలు అనేవి అక్యుములేట్ అవుతాయి. అది ఏదో ఒక రోజు పెద్దగా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ మాట్లాడుకుందాము. ఈ కపుల్ ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి హ్యాబిట్ డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు 15 మినిట్స్ మాట్లాడుకోవాలి. ఫోన్ లేకుండా, టీవీ లేకుండా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. సెకండ్ హ్యాబిట్ ఏం డెవలప్ చేసుకోవాలంటే, ఒకరిని ఒకరు పొగుడుకోండి. నువ్వు ఈ వర్క్ బాగా చేశావు, నేను ఈ వర్క్ బాగా చేశాను అని. ఆ ఒక్క మాట చాలు రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేస్తుంది. థర్డ్ హ్యాబిట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పబ్లిక్లలో ఎలాంటి ఇన్సల్ట్ చేయకూడదు, భార్యను కానీ భర్తను కానీ. ఫ్రెండ్స్, ఈ రోజులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది ఫిజికల్గా కలిసి ఉంటారు, కానీ మెంటల్లీ మొబైల్లో ఉంటారు. ఫ్రెండ్స్, కోపంగా మాట్లాడిన మాటలు గాయం లాంటివి. తర్వాత సారీ చెప్పినా ఆ మార్కులు అనేవి అట్లనే ఉండిపోతాయి. మనకు కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వద్దు, వాయిస్ను రైజ్ చేయకండి, క్యారెక్టర్ మీద అస్సలు మాట్లాడవద్దు. ఫ్రెండ్స్, భర్తకి రెస్పెక్ట్ కావాలి, భార్యకి అటెన్షన్ కావాలి. ఈ రెండు కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. ఒక హస్బెండ్ తన భార్యకు వారానికి ఒకసారి గిఫ్ట్లు తెచ్చేవాడు, కానీ భార్య హ్యాపీగా ఉండేది కాదు. ఎందుకంటే ఆమెకు గిఫ్ట్స్ కాదు, ఆమెకు టైం కావాలి. ఫ్రెండ్స్, మ్యారేజ్ అనేది పర్ఫెక్ట్ పీపుల్ కలవడం కాదు, ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఒకరినొకరు అర్థం చేసుకోవడము. ఒకరినొకరిని అర్థం చేసుకోవడమే నిజమైన రిలేషన్షిప్. మాట్లాడండి, వినండి, అర్థం చేసుకోండి. అప్పుడు మీ రిలేషన్షిప్ లైఫ్ టైం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కొత్తగా పెళ్ళైన కపుల్స్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.